అందరికీ నమస్కారం. రాష్ట్రంలో డిఎస్సి స్కామ్ అంటూ వైసీపీ చేస్తున్నది మొత్తం తప్పుడు ప్రచారమేనా? డిఎస్సి మీద కేవలం రాష్ట్రంలో మాత్రమే రాజకీయ లబ్ధి కోసం, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా అస్థిరపరచడం కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తుందా? ఎందుకని ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, నిన్న వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పలు ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. అందులో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఫిర్యాదు కూడా ఒక ఫిర్యాదు. సాధారణంగా వాళ్ళు చేసిన ఫిర్యాదులు ఏంటంటే వాళ్ళ సాక్షిలోనే వేశారు, ఒకసారి చూడొచ్చు. ఏపీలో దిగజారిన శాంతి భద్రతలు, కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థ చట్టాల దుర్వినియోగం, భారతీ సిమెంట్స్, ఫ్రెంచ్ గ్రూప్, వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను బెదిరిస్తున్నారు, మెగా డిఎస్సి పేరుతో ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అక్రమాలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అక్రమాలు, వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదు. ఇది సాక్షిలో వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్ చూశారు కదా. సో ఇక్కడ ఎక్కడా కూడా డిఎస్సిలో అక్రమాలు అన్నారు తప్ప స్కామ్ జరిగిందని చెప్పలేదు. అంటే వీళ్ళు ప్రధానంగా దేని గురించి చెప్తున్నారు? స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి, కొంతమంది కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, అలాగే డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు లాంటి ఫిర్యాదులు చేశారు తప్ప వీళ్ళు చెప్పిన స్కామ్ అని కానీ లీక్ అని కానీ ఎక్కడా చెప్పలేదు. అన్యాయం అవకతవకలు వేరు, స్కాము లీకు వేరు. ఇప్పుడు అన్యాయం జరిగింది అంటే దానికి అర్థం ఏంటంటే, ఎవరికైనా ఒక వ్యక్తికి రావాల్సిన ఉద్యోగం ఆ వ్యక్తికి కాకుండా మరొక వ్యక్తికి వస్తే అది అన్యాయం. ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ అనే వ్యక్తికి రావాల్సినటువంటి డిఎస్సి పోస్టు వేరే ఏదో ఒక రీజన్తో వేరొక వ్యక్తికి వెళితే అది అన్యాయం. ఎందుకంటే అర్హుడిని నేను అనుకోండి, వేరొక వ్యక్తికి ఇచ్చారనుకోండి ఉద్యోగం, అది అన్యాయం. మరి స్కామ్ అంటే ఏంటి, లీక్ అంటే ఏంటి? పేపర్ ముందుగానే కొంతమంది వ్యక్తులకు తెలిసి, అంటే ఎగ్జామ్ పెట్టడానికంటే ముందే పేపర్ బయటకు వచ్చి కొంతమంది వ్యక్తులకు తెలిసి వాళ్ళు డిఎస్సి రాసి వాళ్ళు లబ్ధి పొందితే అది లీక్. సో మరి వీళ్ళు లీక్ అంటారా, అన్యాయం అంటారా? అన్యాయం అనేది ప్రశ్నించవచ్చు, ఎందుకంటే కొంతమందికి రావాల్సింది కొంతమందికి వచ్చిందని అని అడగవచ్చు. అది వేరు వేరు రీజన్స్ ఉంటాయి, రకరకాల రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హారిజెంటల్ విధానం అనేది అర్థం కాక చాలామంది ఏమనుకున్నారంటే, అదేంటి ఆ పోస్ట్ నాది కదా వాళ్ళకి ఎలాగిచ్చారు అని చాలామంది కోర్టులకు వెళ్ళారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, వివరణ ఇచ్చింది, ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. తర్వాత ఓకే వాళ్ళకి అర్థమైంది, ఓకే ఇది హారిజెంటల్ విధానం అందుకని నాకు పోస్ట్ రాలేదు, ఓకే రైట్. సో ఇది అన్యాయం జరగటం అంటే ఈ విధంగా జరిగి ఉండొచ్చు. లేదు మరి లీక్ అంటే ఏంటి, పేపర్ ముందుగానే తెలిసి ఉండాలి. మరి ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీక్ అయ్యింది అనడానికి ఆధారాలు ఉన్నాయా? నిన్న ఇక్కడ కేంద్రంలో హోంమంత్రికి కానీ లేదా హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి వేసినటువంటి పిటిషన్లో కానీ లీకు స్కాము అనే పదం వాడలేదు. హైకోర్టులో వీళ్ళు వేసిన పిటిషన్లో కూడా స్కామ్ జరిగింది, లీక్ జరిగింది అనలేదు, పేపర్ లీక్ జరిగిందని ఎక్కడా చెప్పలేదు. ఇటు హోంమంత్రికి పేపర్ లీక్ జరిగిందని చెప్పలేదు, అటు హైకోర్టులోనూ పేపర్ లీక్ జరిగిందని చెప్పలేదు. కానీ వీళ్ళు మాత్రం నిన్న ధర్నాలు చేసే ప్రయత్నం చేశారు, ర్యాలీలు చేసే ప్రయత్నం చేశారు. అందులో ఏమని రాశారు ఒకసారి చూడండి, అది కూడా సాక్షిలోనే వచ్చింది, ఒకసారి చూడండి. ప్రజాస్వామ్య దీక్షపై దమనకాండ, పచ్చ బ్యాచ్ రౌడీయిజం అని చెప్పి ఒక ఆర్టికల్ వేసి అందులో కింద ఏం రాశారో చూసారా? మెగా డిఎస్సి 2025 స్కామ్ పై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రిలే దీక్షలు. రాష్ట్రంలో జరిగే ప్రతిదానికి స్కాము లీకు అంటారు, కానీ కేంద్రంలో అమిత్ షాకు ఫిర్యాదు చేసినా లేదా హైకోర్టులో పిటిషన్ వేసినా ఈ స్కాము ఫిర్యాదు అనే పదాన్ని మాత్రం వాళ్ళు వాడట్లేదు. హైకోర్టులో ఏమనేసారు వీళ్ళు పిటిషను? స్పోర్ట్స్ కోటా 3% రిజర్వేషన్ ఇచ్చారు, అలాగే నోటిఫికేషన్ సమయంలో కొన్ని అవకతవకలు జరిగాయి, కొంతమందికి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, అలాగే కొంతమంది అర్హులకు ఉద్యోగాలు రాలేదు. ఇవి వీళ్ళు కోర్టులో చేసినటువంటి ఆరోపణలు. ఇవన్నీ కూడా నేను మొదట్లోనే చెప్పినట్టుగా అన్యాయం కిందకో దాని కిందకి వస్తాయి తప్ప లీకు కిందకి రాదు, పేపర్ లీకు కిందకి రాదు. పేపర్ లీక్ అంటేనే ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులకు ముందుగా పేపర్ తెలియటం, అసలు అది పేపరే కాదు తెలియటానికి ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్. ఒక్కొక్క సబ్జెక్టుకు 6000 బిట్లు తయారు చేసి సిస్టంలో అప్లోడ్ చేస్తారు. ఏ బిట్టు ఎప్పుడు వస్తుంది, ఏది ఎగ్జామ్ టయానికి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. 6000 బిట్లు చూసి చదవటం అనేది సాధ్యపడేది కాదు, ఎందుకంటే అది కాపీ తీయడానికి, ప్రింట్లు తీయడానికి కుదరదు, అలాగే మెమరీ కార్డులో ఒక పెన్ డ్రైవ్లో ఒక కాపీ చేయడానికి కుదరదు, దానికి సీక్రెట్ పాస్వర్డ్లు లాకులు ఉంటాయి. సో నువ్వు కంటితో చూడగలవేమో కానీ ఓపెన్ చేసి దాన్ని నువ్వు తీసుకుని బయటికి తీసే ప్రయత్నం అయితే చేయలేవు, వేరొక వ్యక్తికి దాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేయలేవు. ఇది పేపర్ కాదు, ఎగ్జామ్ పేపర్ కాదు, గప్పుకుని ఫోటో తీసుకునో లేదా ఇంకోటి తీసుకునో స్కాన్ చేయడానికి. సో కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ స్కామ్ జరగడానికి లేదు, కానీ లీక్ జరిగిందే అంటారు వీళ్ళు. అదే స్కాము అదే లీకు అంటారు.
అంటే డిఎస్సి మీద వీళ్ళు బయట మాట్లాడే మాట ఒకటి, లోపల మాట్లాడే మాట ఒకటి. ఇదే సాక్షిలో మీరు అనుకోవచ్చు నిన్న ఫిర్యాదులో లేదని మీరు ఎలా చెప్తారని మీరు అనుకోవచ్చు. సో ఏదైతే ఏపీలో దిగజారిన శాంతి భద్రతలని వీళ్ళు చెప్పారో ఇదే సాక్షిలో వచ్చింది చూడండి ఒకసారి. నియామకాల్లో భారీ అక్రమాలు, టీడీపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డిఎస్సి నియామక ప్రక్రియలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అమలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఎంపీలు ఫిర్యాదు చేశారు. అవినీతి చేతివాటం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నేను ఇందాక అదే చెప్పింది. అన్యాయం వేరు, లీకు స్కాము వేరు. అన్యాయం జరుగుతుందని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను తీవ్ర ఆందోళనకు దారితీస్తుందని అమిత్ షా వివరించారు. ఆయా అక్రమాలపై సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. ఇందులో ఎక్కడైనా సరే అమిత్ షాకి వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏంటనేది సాక్షిలోనే చేశారు కదా. ఇందులో ఎక్కడైనా సరే స్కామ్ జరిగింది, లీక్ జరిగింది అని రాశారా? అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగిందని రాశారు. కానీ స్కామ్ జరిగింది, లీక్ జరిగిందని మాత్రం రాయలా. లీకు అంటే వేరు, నేను మొదటి నుంచి చెప్తున్నా, లీకు వేరు, కానీ ఇక్కడ రాయలా. మరి వీళ్ళు ఇందాక మీరు చూసిన పేపర్ క్లిప్లో ఏమని రాశారు? డిఎస్సి స్కామ్ పై వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు. అంటే మళ్ళీ మన కోర్టు ఏం చెప్పింది? అసలు ఈ పిల్కి విచారణ అర్హత ఉందో లేదో తెలుస్తామో, మీరు డిఎస్సి మీద ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎలా చేస్తారని చెప్పి మన కోర్టు తీర్పిచ్చింది. సో దాని మీద విచారణ 2-3 వారాలు వాయిదా వేసింది. వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. అంటే కోర్టులోనూ వీళ్ళు లీక్ జరిగిందని చెప్పలేదు, అమిత్ షాకు లీక్ జరిగిందని చెప్పలేదు, కానీ బయట మాత్రం పేపర్ లీక్ జరిగిందని చెప్తారు. అంటే వీళ్ళు లోపల మాట్లాడే మాట ఒకటి, బయట మాట్లాడే మాట ఒకటి. అంటే స్కాము, లీకు అనే పదాలు కేవలం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, అలాగే నిరుద్యోగుల్లో కొంత గందరగోళం సృష్టించి దాన్ని క్యాష్ చేసుకుని వైసీపీ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప, నిజంగా లీక్ కానీ స్కామ్ కానీ జరిగింది అంటే మీరు ఎక్కడ మాట్లాడినా, ఢిల్లీలో మాట్లాడినా, కోర్టులో మాట్లాడినా ఒకటే మాట ఉండాలి. కానీ మీరు ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు, కోర్టులో ఒక మాట మాట్లాడతారు, కానీ రాష్ట్రం వచ్చేటప్పటికి ఇంకొక మాట మాట్లాడతారు. ఎలా సాధ్యపడుద్ది? చెప్పాలి. ఇది లీక్ అంటారా, అన్యాయం అంటారా? అన్యాయం అనేది మీరు ప్రశ్నించవచ్చు, తప్పులేదు. ఏదో ఒక కారణం చేత ఒక వ్యక్తికి రావాల్సిన ఉద్యోగం రాలేదు అంటే మీరు ప్రశ్నించవచ్చు. మన కోర్టు కూడా ఏమడిగింది? మీరు ఎవరైతే అన్యాయంగా పోస్టులు పొందారు అని చెబుతున్నారో, అంటే దొడ్డిదారిన ఉద్యోగాలు పొందారు అంటున్నారో, వాళ్ళ పేర్లు ఎందుకు మీరు పిటిషన్లో పెట్టలేదు అని కోర్టు అడిగింది. సో మరి నెక్స్ట్ వాయిదా గాళ్ళు ఏమన్నా ఆ పేర్లు సేకరించి పెడితే దాని మీద విచారణ చేస్తుంది. ఎస్, పలానా సుధాకర్ అనే వ్యక్తికి రావాల్సిన పోస్టు రాలేదు, వేరొక వ్యక్తికి వచ్చిందంటే అప్పుడు విచారణ చేస్తారు. అసలు సుధాకర్ అనే వ్యక్తి అర్హుడా కాదా, అర్హత ఉంటే ఇచ్చారా లేకుండా ఇచ్చారా. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మళ్ళీ ఇది లీక్ కాదు, ఇది పేపర్ లీక్ అనరు, దీన్ని అన్యాయం అనొచ్చు, కానీ పేపర్ లీక్ అనరు దీన్ని. వీళ్ళేమంటారు? లీకు స్కాము అంటారు. అది వేరు, ఇది వేరు. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే ప్రజలు గొర్రెలు ఏది చెప్పినా నమ్ముతారు అనుకుంటారు. అనుకోరు. వైసీపీ నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షల్లో కానీ, మొన్న వైసీపీ నిర్వహించినటువంటి నిరసన దీక్షల్లో కానీ ఎక్కడైనా సరే విద్యార్థులు కానీ వీళ్ళు డిఎస్సి అభ్యర్థులు కానీ పాల్గొన్నారా? అంతేందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడారు కదా కొంతమంది అభ్యర్థులు. ఆ రోజు వాళ్ళలో ఎవరైనా సరే, ఒక్కళ్ళైనా సరే ఈ వైసీపీ చేస్తున్నటువంటి దీక్షలు, ధర్నాల్లో ఎక్కడైనా పాల్గొన్నారా? పాల్గొనలేదు. అంటే 5 లక్షల మంది డిఎస్సి రాస్తే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మిగిలిన దాదాపు 4.5 నుంచి 4,70,000 మంది కూడా ఎక్కడా కూడా పాల్గొనలేదు. ఏ వైసీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మొన్న కేంద్రంలో జరిగింది, నీట్ ఎగ్జామ్ లీక్ జరిగింది, దేశవ్యాప్తంగా ఉద్యమించారు. జన్జీ మొత్తం కూడా ఢిల్లీ వేదికగా గర్జించింది. అందులో ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాశారో ఆ యువత పాల్గొన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ చేసే దీక్షలో ఎవరు పాల్గొన్నారు? రోజా పాల్గొంటుంది, లేకపోతే వైసీపీ నాయకులు 50-60 ఏళ్ళు పైబడిన వీళ్ళు అభ్యర్థుల గురించి చేస్తారు. ఢిల్లీలోనేమో జన్జీ ఉద్యమించింది, ఇక్కడేమో వీళ్ళు వయసు అయిపోయిన వీళ్ళు ఉద్యమిస్తున్నారు. ఎందుకని? యువత ఎవరూ రావటం లేదు. సో అంటే కేంద్రంలో చెప్పే మాట ఒకటి, కోర్టులో చెప్పే ఒకటి, రాష్ట్రంలో చెప్పేది ఒకటి. సో ఈ లీకు అనేది పచ్చి అబద్ధం. కేవలం ఒకరికో ఇద్దరికో అన్యాయం జరిగిందనే కారణాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏదో రాజకీయం చేయాలని చూస్తున్నారు. అవి కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. దాదాపు 335 రిట్ పిటిషన్లు దాఖలు చేశారని మన కోర్టే స్వయంగా చెప్పింది. సో కాబట్టి నిజంగా ఎవరికైనా అర్హత ఉండి పోస్ట్ రాకపోతే ఖండించాలి, అది కోర్టు చూసుకుంటుంది. కానీ దాన్ని స్కామో లీకు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామాలు, అటు కేంద్రంలో, ఇటు కోర్టులో, ఇటు రాష్ట్రంలో ఆడుతున్నటువంటి డ్రామాలన్నీ కూడా నిన్నటి ఘటన తర్వాత చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకైతే అర్థమైంది అనేది అందరంజన. మీరెలా చూస్తారు? రాష్ట్రంలో ఒక మాట, అలాగే కేంద్రంలో ఒక మాట మాట్లాడుతున్న వైసీపీ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.